హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనజయ్ సూర్య. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని ప్రజలకి సులువైన పద్ధతిలో చేరవేయడానికి యూరూల్ అనే ఒక వెబ్సైట్ ముందుకొచ్చింది. సో ఈ సంస్థ యొక్క ఈ వెబ్సైట్ యొక్క పూర్తి లక్ష్యాలు ఏమిటి, ఉద్దేశాలు ఏంటో ఆ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఆదిమల గోవర్ధన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము యూరూల్ అనే ఒక పోర్టల్ని 2 నెలల క్రితం మేము సాఫ్ట్ లాంచ్ చేశాము. ఈ రోజు గోల్కొండ హోటల్లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరియు ఫేమస్ జర్నలిస్ట్ శ్రీమతి తులసి చంద్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే యూరూల్ ఉందో జనాలకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క పౌరుని యొక్క ప్రాథమిక హక్కు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ డిజిటల్ ఎరాలో మనం ఉన్నా కూడా, రకరకాల ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉన్నా కూడా, ఆ ఇన్ఫర్మేషన్ అన్నది సింప్లిఫైడ్ గా ఒకే వేదిక దగ్గర లేదు. కాబట్టి జనాలు ఈజీగా ఇన్ఫర్మేషన్ కి యాక్సెసిబుల్ ఉండే విధంగా యూరూల్ అనేది పనిచేస్తుంది. ఒకసారి మీరు www.urul.in అని ఒకసారి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మేము ఒక 80+ సర్వీసెస్ ని మేము అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాము. అంటే ఒక విషయము జనానికి అర్థం కావడం కోసము, అంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఎట్లాంటి పద్ధతిలో ఇవ్వబోతున్నారు, అంటే జనాలకి అర్థం కావడానికి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి జీవోస్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. సామాన్య జనాలకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాని పరంగా కూడా మీరు మీ యొక్క వెబ్సైట్ పనిచేసేటటువంటి అవకాశం ఏదైనా ఉందా? రైట్, డెఫినెట్గా ఏదైతే మీరు అన్న జీవోస్ ఉన్నాయో, సో ఆ జీవోస్ని చాలా సింప్లిఫై చేసి సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము చాలా సరళంగా తయారు చేసి మేము మా వెబ్సైట్లో పొందుపరుస్తాం. అలాగే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు భూమిని కొంటున్నప్పుడు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కొన్న తర్వాత అది FTL లో ఉంది, లేకపోతే ఆ భూమిలో గ్యాస్ లైన్ పోయింది, లేకపోతే అందులో కోర్టు కేసు ఉందని చెప్పేసి అని తెలిసిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి సో అలాంటివన్నీ రాకుండా ఉండడం కోసం ముందే యూరూల్ మీకు ప్రీ ప్లాన్ గా అంత డీటెయిల్ గా మేము ఒక భూమి కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కంప్లీట్ గా మేము ఇన్ఫర్మేషన్ సాధారణ ప్రజలకు ఇస్తాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏమి ఇవ్వాలి, అసలు ఆ కంప్లైంట్ లో మీరు ఏమి రాయాలన్నది కూడా మేము యూరూల్లో కంప్లీట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో దాంతో పాటు మీరు ఒక రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఒక పాస్వర్డ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీరు ఆధార్ కార్డ్ లో డేటాని ఏ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాలి, ఇలాంటి అన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మేము యూరూల్లో పొందుపరిచాము. దయచేసి మీరు www.urul.in లోకి వెళ్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం. యూరూల్ వెబ్సైట్కి సంబంధించి ఆ సంస్థ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్తో రాణి గారితో ఉన్నాం. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు పోర్టల్ లాంచ్ చేసిర్రు, కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ పాస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇది మొబైల్ యాప్ లాంచ్ చేసేటటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా భవిష్యత్తులో? ఎస్, డెఫినెట్లీ. సో ఇప్పుడు పోర్టల్తో స్టార్ట్ చేస్తాం అండ్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో వీ విల్ రిలీజ్ మొబైల్ అప్లికేషన్ బోత్ ఇన్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ iOS. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఓకే, అంటే ప్రస్తుతానికైతే తెలుగు లాంగ్వేజ్లో మేము ఆ పోర్టల్ని చూసినప్పుడు తెలుగులో మీరు సింప్లిఫై చేసి మ్యాటర్ని జనానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేవలం తెలుగులోనే కాకుండా మిగతా లాంగ్వేజెస్లో కూడా ఈ వెబ్సైట్ని స్టార్ట్ చేసే అవకాశం ఉందా? యా, సో ఫర్ నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ తెలుగు. సో తెలుగులో మాత్రం అథెంటిక్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ స్టాండర్డ్ లాంగ్వేజెస్గా ఉంటాయి అండ్ ఆల్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ గోయింగ్ టు బీ ఆటో ట్రాన్స్లేటెడ్. సో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ నౌ. ఓకే, అంటే ఇంకా లక్ష్యాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్స్, ఎన్ని సర్వీసెస్ ఇప్పటివరకు ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్, ఇంకా ఎట్లాంటి సర్వీసెస్ ఇంకా ప్రొవైడ్ చేయగలుగుతారు భవిష్యత్తులో? సో ఫార్ మేము 80+ యూజర్ ఇష్యూస్, సిటిజన్ ఇష్యూస్కి సంబంధించిన ఆర్టికల్స్ రిలీజ్ చేసాము అండ్ వీ కవర్డ్ ఆల్మోస్ట్ 10+ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో వీ హ్యావ్ రిటన్ కంటెంట్ ఆన్ అగ్రికల్చర్, ల్యాండ్, ఐడెంటిటీ, so and then police and legal department, so like that. So we have 10+ departments, so we started with and almost we wanted to cover as many as issues that we can that are more frequently facing by the citizens. So yep. అంటే జనరల్గా ఇట్లాంటి చాలా వెబ్సైట్స్ ఇంతవరకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. బట్ దానికి ఈ వెబ్సైట్కి తేడా ఏంటి? సో యాక్చువల్లీ there are couple of gaps
in the existing applications. So what we did an analysis. So present ga unnadi entante information is there and we have a go to link also. So but there is no step by step guidance in any of the applications. Okay, number 1. So number 2, there is no one stop solution actually. Information bits and pieces ga different website lo undi, but Urule is going to combine all the services and it is going to keep everything step by step guidance. చాలా నార్మల్ యూజర్కి కూడా ఎవ్రీ సిటిజన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా ఒక అక్యురేట్ ఇన్ఫర్మేషన్ని తీసుకురావాలని చెప్పేసి, సో దట్స్ అవర్ యాక్చువల్లీ ద ఆపర్చునిటీ ఏరియా ఫర్ అస్ అండ్ వీఆర్ గోయింగ్ విత్ ఇట్. అంటే మీరు ఇంతకుముందు ట్విట్టర్లో చేశారని చెప్పి విన్నాము. సో అంత మంచి ఆపర్చునిటీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సంస్థను స్టార్ట్ చేసి సో ఈ విధంగా వెళ్తున్నారు. అంటే ఈ ఆలోచన రావడానికి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇట్లాంటి వెబ్సైట్ మాత్రమే లాంచ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పిన ఆలోచన ప్రత్యేకంగా ఎందుకు కలిగింది మీకు? ప్రీవియస్గా నేను ట్విట్టర్కి వర్క్ చేశాను. సో ట్విట్టర్కి వర్క్ చేయడంలో ఐ వాజ్ ఇండిపెండెంట్ and I was financially stable. Financial stability undali, at the same time I wanted to bring some social impact. సో ఆ సోషల్ ఇంపాక్ట్ అనే కాంపోనెంట్ నన్ను ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ యూరల్కి వచ్చి వర్క్ చేయడం అనేది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇప్పటివరకు వెబ్సైట్లో ఉంచారు అండ్ భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా దాన్ని ఇంప్రూవ్ చేయబోతున్నారు? ప్రస్తుతానికైతే ఒక 80+ సర్వీసెస్ని ఇప్పుడు మేము సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మేము యూరల్ పోర్టల్లో పొందుపరిచాము. డెఫినెట్గా భవిష్యత్తులో ఇంకా చాలా సర్వీసెస్ తీసుకొని వస్తాము. దాంతోపాటు మేము డైరెక్ట్గా ప్రజలకు సేవ చేసే విధంగా కూడా యూరల్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ప్రజలకు తెలియనటువంటి అనేక విషయాలు ప్రభుత్వ పరంగా కావచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందంటే ఒక భూమి కొనాలనుకున్నా దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నా దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లాంటి ప్రొసీజర్ కావాలనేటువంటి పూర్తి విషయాలు చాలా సరళమైన పద్ధతిలో చాలా ఈజీగా సింప్లిఫై చేసి ఆ వెబ్సైట్లో ప్రజల కోసం ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో పట్ల అందుబాటులో ఉంచుతామని చెప్పి సంస్థ యూరల్ యొక్క వెబ్సైట్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో కెమెరామెన్ శ్రీనివాస్తో సనజయ్ సూర్య, థ్యాంక్ యూ.